హాయ్ గైస్, సరదాగా టేస్టీ అండ్ యమ్మీ డెలిషియస్ గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. వచ్చేసేయండి. ఈ రెసిపీ కోసం అయితే గుమ్మడికాయ చెక్కు తీసి నీట్ గా ముక్కలు చేసుకుందాం. ఇప్పుడు ఆ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా తురుముకుందాం. ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చక్కగా పొట్టు తీసి తురుము పెట్టుకున్న గుమ్మడి తురుము 2 కప్పులు. గుమ్మడి తురుము వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకుంటే సరిపోద్ది. కావాల్సిన బాదం మరియు జీడిపప్పు పలుకులు, స్వచ్ఛమైన నాటు నెయ్యి, ఆవుదైనా బర్రెదైనా ఏదైనా పర్లేదు. 1.5 కప్పు నెయ్యి కావాలి. బెల్లం పొడి 1.5 కప్పు సరిపోతుంది. చక్కటి అరోమా మరియు టేస్ట్ కోసం 2 ఎలాచీ పలుకులు, దాంతో పాటు కుంకుమ పువ్వు. ఇవ్వండి టేస్టీ, హెల్దీ అండ్ యమ్మీ డెలిషియస్ గుమ్మడి హల్వా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక ఇప్పుడైతే మనం మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3 నుండి 4 గరిటెల నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పలుకులు, జీడి పలుకులు వేసుకుని దోరగా, అంటే మంచి అరోమా రిలీజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి అని ఏం కాదు, కిస్మిస్, ఎలాచీ వేసుకున్నా కూడా సరిపోతుంది. కానీ మనం చేసేది గుమ్మడి డ్రై ఫ్రూట్ హల్వా కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్ వేసుకోవడం వల్ల టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. నేతిలో బాగా మరిగిన డ్రై ఫ్రూట్ ని సపరేట్ చేసుకుని అదే నేతిలో గుమ్మడి తురుమును వేసేసుకుందాం. గుమ్మడి తురుము వేసుకునేటప్పుడు గరిటతో కాకుండా చేతితో వేసుకోవడం వల్ల ఇలా పలుచగా, పొరలు పొరలుగా, ముద్దలు కట్టకుండా వేసుకోగలుగుతాం. పూర్తిగా గుమ్మడి తురుమును వేసేసుకున్నాక నెయ్యి సరిపోతుందో లేదో చూసుకుని ఇంకాస్త నెయ్యిని గుమ్మడి తురుముకు యాడ్ చేసుకుందాం. నెయ్యిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా నెయ్యి, గుమ్మడి తురుము మొత్తం కలిసేలా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ముద్దలు కట్టకుండా నెయ్యి కంప్లీట్ గా గుమ్మడి తురుముకు అంటుకునేలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 6 నుండి 7 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారుగా కలర్. ఇప్పుడైతే నేతిలో గుమ్మడి తురుము చక్కగా ఉడికిపోయిందండి. ఇక ఈ టైంలో అయితే బెల్లం పొడిని వేసుకుందాం. బెల్లం గడ్డలు లేకుండా చూసుకోండి, చక్కటి పొడి ఉంటే సరిపోతుంది. 1 కప్పు నేను వేసుకుంటున్నాను, 1.5 కప్పు వేయొచ్చు, బట్ ఒకసారి చూసుకొని తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే బెల్లం పొడి వేసి చక్కగా ఈ నెయ్యి, గుమ్మడి తురుము, బెల్లము అన్ని కలిసి ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా అయిపోవాలన్నమాట. ఇక ఇప్పుడైతే 3 నుండి 4 నిమిషాలు మూత పెట్టుకుని సన్న మంట మీద ఉడికించుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సన్న మంట మీద అంటే సిమ్ లోనే ఉడకాలన్నమాట. మంట పెంచారో అంతే, మాడిందంటే టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ గా వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ రావాలన్నమాట. ఇక ఈ టైంలో ఎలాచి, కుంకుమ పువ్వు మనం యాడ్ చేసేసుకుందాం. ఈ కుంకుమ పువ్వు, ఎలాచి యాడ్ చేయడం వల్ల మన హల్వాకి ఎక్స్ట్రా టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతాయి. సో ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నుండి 4 నిమిషాలు హల్వాను ఉడకనిద్దాం. 3 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మూత తీస్తే ఆహా, స్మెల్ అయితే పిక్చర్ రేపేసింది బ్రో. చూసారు కదా, ఎగ్జాక్ట్ గా వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్ కి అయితే వచ్చేసేయాలి. కంప్లీట్ గా వాటర్ ఇంకిపోయింది. ఇప్పుడైతే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని మన టేస్ట్ ని ఎక్స్ట్రా చేసుకుందాం. పర్ఫెక్ట్ టైమింగ్ లో బాగా దోరగా నేతిలో వేగిన డ్రై ఫ్రూట్స్ ని హల్వా మీద చల్లేసుకుందాం. అబ్బా, కలర్ చూసారా, చాలా టెంప్టింగ్ గా, అప్టైజింగ్ గా ఉంది కదా. షుగర్ వేస్తే నీకు ఈ కలర్ రాదు. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎలాచి అండ్ కుంకుమ పువ్వు వేయడం వల్ల ఈ కలర్ అయితే అద్భుతంగా కుదిరిందండి. చూస్తున్నారు కదా మన డ్రై ఫ్రూట్ గుమ్మడి హల్వా ఎంత రేంజ్ లో ఉందో. నాకైతే హల్వా ఒక్క రేంజ్ లో కుదిరినట్టు అనిపిస్తుంది. ఎలా చెప్తున్నా అనుకుంటున్నారా? ఆ కలర్ అండ్ అరోమా చెప్తున్నాయి. నాకైతే చూస్తున్నంతసేపు మురళీకృష్ణలో దొరికే డ్రై ఫ్రూట్ హల్వాలా అనిపిస్తోంది. కానీ ఇది అంతకు మించి. అన్నట్టు చెప్పడం మర్చా ఫ్రెండ్స్, ఈ గుమ్మడికాయ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కంటి చూపు మెరుగుపరచడంలో, ఇందులో ఉన్న పొటాషియం బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడంలో, పుష్కలంగా ఉన్న విటమిన్స్ ఏ, సి, ఈ, వీటితో పాటు బీటా కెరోటిన్, ఇవన్నీ కూడా గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో, ఫుల్లుగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ నివారణగా కూడా గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయాలు పక్కన పెడితే వాహ్, టేస్ట్ అయితే చూసేద్దాం. నేనైతే ఆగలేకపోతున్నానండి. వాహ్, టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అండి. మీరు కూడా ఈ గుమ్మడి డ్రై ఫ్రూట్ హల్వాని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.